బ్రేకింగ్ న్యూస్. కొద్ది రోజులుగా భారత్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు నిజమయ్యాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రకటన విడుదల చేశాయి. లీటరుపై ₹2.35 పెంచినట్లు తెలిపాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలవుతాయని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ ఫ్యూయల్ మార్కెట్స్పై పడిందని, ఫలితంగా పవర్ పెట్రోల్ రేట్లను పెంచక తప్పడం లేదని హెచ్పీసీఎల్ తెలిపింది. ధరల పెంపు నేపథ్యంలో ముడి చమురు సరఫరాపై వస్తున్న వార్తలపై హెచ్పీసీఎల్ స్పందించింది. ముడి చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, అదనపు సరుకు రవాణా నౌకలు ఇప్పటికే మార్గమధ్యలో ఉన్నాయని వెల్లడించారు. ఇవి రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గట్లేదు, మరింత పైకి ఎగబాగుతున్నాయి. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతీయ రిఫైనరీలకు ముడి చమురు కొనుగోలు వ్యయం 95% పెరిగింది. ఇది వరకు బ్యారెల్ ధర $120.56 చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి. ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచాయి. లీటర్ ఒక్కింటికి ₹2 వరకు పెరిగింది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్పై చూపిన ప్రభావమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇక మనకు గమనిస్తే భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు?
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇక భారత్లో ముందుగా అనుకున్నట్లే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని తెలుస్తోంది. అధికారికంగానే వీటి రేట్లను పెంచినట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్ ప్రసాద్, వినపడుతుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇక మనం ముందుగానే ఊహాగానాలు వచ్చినట్లుగానే భారత్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్లు అధికారికంగా ప్రకటనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? యుద్ధ ఎఫెక్ట్ చివరికి పెట్రోల్ మీదకి వచ్చేసింది. పెట్రోల్ సంబంధించి సాధారణ పెట్రోల్ పై ప్రజెంట్ అయితే పెంపు లేదు, కానీ ప్రీమియం పెట్రోల్ అని పిలుస్తారు, పవర్ పెట్రోల్ అని కూడా దీన్ని అంటుంటారు. దీనికి మాత్రం ₹2 మేర లీటర్ ధర మీద పెంచినట్టు కూడా ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ప్రధానంగా హెచ్పి పెట్రోల్ బంకుల్లో మాత్రం ఈ పెంపు వర్తించబోతుంది. మిగిలిన అన్ని బంకుల్లో కూడా నార్మల్ ధరలకే ప్రజెంట్ ఈ పవర్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. ప్రజెంట్ విజయవాడ నగరంలో ₹119 లీటర్ పెట్రోల్ ధర అయితే కనిపిస్తుంది. అయితే ఆయా నగరాల్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది పైసల్లో. అయితే ₹119 నుంచి ప్రజెంట్ లీటర్ పెట్రోల్ ₹2 పెరగడంతో పవర్ పెట్రోల్ ధర ₹121కి చేరుకోబోతుంది. సో ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో గ్యాస్ సమస్య కారణంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. గ్యాస్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచించుకోవాలని చెప్తున్న నేపథ్యంలో సడన్ గా పెట్రోల్ రేట్ పెంచేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు. పవర్ పెట్రోల్ ని సాధారణంగా ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో, అంటే స్పోర్ట్స్ వెహికల్ కానీ పెద్ద పెద్ద వాహనాల్లో వినియోగిస్తూ ఉంటారు. ఈ పెట్రోల్ వాడితే ఆ ఇంజన్ యొక్క పనితీరు మెరుగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం లాంగ్ లైఫ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది పవర్ పెట్రోల్ కూడా నగరాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు పవర్ పెట్రోల్ పైన ₹2 పెంచేయడంతో ఈ ప్రభావం ప్రజలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలపై ఖచ్చితంగా అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా రవాణా అన్ని వస్తువులు కూడా రవాణా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగితే ప్రతి నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రసాద్, ఇక ముడి చమురు సరఫరాలో అంతరాయం లేదని చెప్తున్నప్పటికీ ధరలు అసలు ఎందుకు పెరిగాయి? ఈ కంపెనీ ఎందుకు ధరలు పెంచడానికి అనుకున్న కారణాలు ఏంటి? పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఆ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా ఇండియాకి ఎక్కువ శాతం, దాదాపు 100% ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అందులో 90% హర్ముజ్ జలసంధి ద్వారానే ఇండియాకి వస్తూ ఉంటాయి. ప్రజెంట్ హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ఆ యుద్ధ నేపథ్యంలో అంటే కొంతమేర ఇండియాకి కొంత అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంధనం సరఫరా కావడం లేదు. ఆ నేపథ్యంలో ప్రజెంట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ వల్ల పెట్రోల్ ధరలు పెరిగినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజుకి ఏదైతే ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది, ఇంకా రేపు సిచ్యువేషన్ మారొచ్చు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సో ఏ టైంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియని పరిస్థితి. సో మొదటి నుంచి అందరూ భయపడుతున్నారు. ఆ నేపథ్యంలో పెట్రోల్ ధరలు కూడా పూర్తిగా పెరిగే అవకాశాలు. ప్రసాద్, ఇప్పుడు ఇంకా ఈ ప్రీమియం ధరలు ఇప్పుడు అమల్లోకి వచ్చినట్టేనా ఈ ధరలు? ప్రసాద్, వినబడుతుందా?
వినియోగదారులు పెట్రోల్ ధరలకు సంబంధించి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు పెరుగుతాయని అందరూ కూడా ఊహిస్తూ వస్తున్నారు. అయితే అనుకున్నంత మేర పెట్రోల్ ధరలు పూర్తిగా పెరిగాయి. యుద్ధం నేపథ్యంలో రేపు నార్మల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఖచ్చితంగా సామాన్యులు పెను భారం పడబోతుంది. నిత్యావసర సరుకు ధరలన్నీ కూడా అమాంతం ఒకేసారి పెరగబోతున్నాయి. సో ఆయిల్ కంపెనీలు అయితే మాత్రం ఏ టైంలో ధరలు పెరుగుతాయనే విషయంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ యుద్ధం నేపథ్యంలో ఖచ్చితంగా ఏ టైంలో అయితే ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది కూడా నిపుణులు చెప్తున్నారు. సో పవర్ పెట్రోల్ ధరలు పెరిగింది కాబట్టి నార్మల్ పెట్రోల్ ధరలు కూడా రేపు ఎల్లుండిలో పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రసాద్, ఈ ప్రీమియం పెట్రోల్ ధరలు అమల్లోకి వచ్చేసినాయా? ప్రసాద్ వినపడుతుందా? ప్రసాద్, ఓకే రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.